న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇవాళ సోషల్ మీడియాలో రాజకీయ చర్చల్లో ఒక్కటే రచ్చ. పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకుంటారా? అందరికీ హాయ్ అండి. ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చాను. సుగాలి ప్రీతి అమ్మగారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను. అమ్మ, మీరు మీ పాప గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. కనీసం ఏ గవర్నమెంట్ అయినా దాని గురించి ఎప్పుడైనా స్పందించిందా అమ్మ? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే సుగాలి ప్రీతికి ఇంత అన్యాయం జరిగిందని అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే ఆ గవర్నమెంట్ స్పందించి మీ ఆయనకు ఒక ఉద్యోగం, మీకు కొంత భూమి ఇవ్వటం జరిగింది. ఆ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు రాకముందే మీకు అవన్నీ చేసుంటే ఆ గవర్నమెంట్కి మీ మీద ప్రేమ ఉన్నట్టు అమ్మ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేయడం వల్ల అవన్నీ మీకు చేశారో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయం ఉన్నట్టమ్మా. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతోనే అది సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళింది. ఛార్జ్ షీట్లో పేర్లు మార్చేసి సిబిఐ వాళ్ళకు కూడా అంతు చిక్కనటువంటి అలాంటి కేసు గురించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకెంతకాలం పోరాడతారమ్మా? మీరైనా ఆలోచించాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఓట్ల కోసం ఈ ఇష్యూని వాడుకున్నారు. ఆ మాట నీకు ఎలా అనిపించిందమ్మా తల్లి? అసలు ఎవరికి అర్థం కాలేదు. ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇష్యూని వాడుకుంటున్నారా? అదే తన నెలకి తనకు వస్తున్న జీతంలో ₹1 కూడా తీసుకోకుండా వస్తున్న ప్రతి రూపాయిని పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకి పంపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? కుల మతాలతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్న ప్రతి రైతుకి ₹2 లక్షల సహాయం చేసుకుంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? మీలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్న మహిళా క్రికెటర్లందరికీ తన సొంత డబ్బులు ₹1 కోటి సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? అరే ఇంకా ఎన్నని చెప్పాలమ్మా? ఒక ముసలావిడ జస్ట్ జనసేన విజయం కోసం కోరుకుంది అని చెప్పి ఆవిడని ఆఫీస్కి పిలిపించి ఆవిడకి చీర పెట్టి డబ్బులు పెట్టి నీకు ఇంకో కొడుకున్నాడమ్మా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? అన్నా, మాకు రోడ్లు కావాలి అని చిన్న పిల్లల దగ్గర నుంచి పేద పిల్లల వరకు ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాల్లో ఎవరు అడిగినా సరే వెంటనే స్పందించి అక్కడ రోడ్లు వేయించిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? తిరగడానికి ఫ్యాను, వెలగడానికి బల్బు ఉంటుందని తెలియని మన్యం ప్రాంతంలో ఒక బల్బు, అలాగే వాళ్ళ జీవితాల్లో వెలుగునించి వాళ్ళకి నడవడానికి చెప్పులు, తిరగడానికి రోడ్లు వేయించిన పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూని ఓట్ల కోసం వాడుకుంటారా? అమ్మా, ఓట్ల కోసం ఇష్యూని వాడుకునే వాళ్ళు సంపాదించుకుంటారు కానీ ఇలా సహాయం చేయరమ్మా. మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట మీరు ఎందుకు అన్నారో తెలియదు. పాలు పోసిన వ్యక్తినే కాటేసే మనస్తత్వం మీకు ఎలా వచ్చిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక్కసారి దయించి మీరు పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఈ ఇష్యూని మీరు కోరుకున్న విధంగా ఎవరైనా నిజంగా న్యాయం చేయగలిగితే, నా జీవితంలో జనసేన గురించి మాట్లాడినమ్మా, మీరు పక్కన వాళ్ళ మాటలు విని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఆపేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అమ్మా. అలాగే నెక్స్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఏమండి, అమిత్ షా గారితో పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు అని మీరు తప్పు మాట్లాడినప్పుడు ఈయన డబ్బులు తీసుకునే ఇలా అన్నాడు అని జన సైనికులు అనడంలో తప్పే ఉందండి. అయినా ఇది రేడియో కాలం కాదండి. మీరు ఏదైనా చెప్తే అది వినుకుంటూ మేమేం మాట్లాడకుండా కొట్టుకుంటూ వెళ్ళడానికి సోషల్ మీడియా కాలం. కంపల్సరీ మీరు విశ్లేషిస్తే దాని మీద విశ్లేషించడానికి అందరూ రెడీగా ఉంటారండి. కాబట్టి ఈ విశ్లేషణ అనేది మీరు కూడా, అది తప్పు అవడం వల్లే కదా మీరు మీ మాటలను విత్డ్రా చేసుకున్నారు. మరి తప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా డిబేట్లు, డిస్కషన్లు ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు మాట్లాడింది తప్పు, మ్యాటర్ ఓవర్. మీరు తప్పు చేసినా కూడా ఆయన అంటే నాకు ఇంకా గౌరవం ఉంది అని అన్న పవన్ కళ్యాణ్ గారు గొప్ప వాళ్ళ, తప్పు చేసి కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అందరినీ కూర్చోబెట్టి తిట్టిస్తున్న మీరు గొప్ప వాళ్ళ? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ వ్యక్తిని విమర్శించినప్పుడు లేకపోతే ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఆయన అభిమానించిన వాళ్ళు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు. అందరినీ ఆపలేం కదా, అందరూ ఆయనలాగా ఉండరు కదా. కాబట్టి ఇది ఒకసారి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, ఇంకా కాపు కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడితే
పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని తాకట్టు పెట్టాడు అంటుంటారు. అయ్యా, ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో కాపు కులం నుంచి పవన్ కళ్యాణ్ గారి లాంటి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒక్కరైనా ఉన్నారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈక్వల్గా పరిపాలిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అంటే కాపు కులాన్ని తాకట్టు పెట్టినట్ట, కాపు కులాన్ని నిలబెట్టినట్ట? అయినా దేశాన్ని గురించి పాటుపడుతున్న వ్యక్తికి ఒక కులాన్ని అంటగట్టడం ఎంతవరకు కరెక్టు? అసలు కులానికో మతానికో అలా అలా ఆ పిచ్చి ఉన్న వ్యక్తి అతను. అందరినీ సమానంగా చూసే వ్యక్తి, అన్ని కులాలని అన్ని మతాలని తన వెంట నడపాలనే వ్యక్తి. ఆయన సనాతన ధర్మం అనేది హిందూ ధర్మాన్ని ప్రేమిస్తున్నట్టు, ఇతర ధర్మాలని గౌరవిస్తున్నట్టు, అంతేగాని ఓన్లీ హిందువుల్ని వెనకేసుకొస్తున్నట్టు కాదు. ఆయన చుట్టూ ఎంతమంది క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు, ఎంతమంది ముస్లిం మతానికి చెందిన వాళ్ళు ఉంటారో నాకు తెలుసు. వాళ్ళందరికీ ఆయన ఎంత వాల్యూ ఇస్తాడో నాకు తెలుసు. వాళ్ళందరినీ ఎంత ఎంకరేజ్ చేస్తాడో. ఇలా కుల మతాల భేదాలు చూసుకుంటే ఇంతమందికి సహాయం చేయగలుగుతాడండి? ఆయన చెప్పే దాంట్లో అర్థాన్ని వెతకాలి, కానీ ఇలా ప్రతి దాంట్లో అర్ధరహితంగా మాట్లాడి ఆయన్ని విమర్శించాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇవి మానుకోవాలి. ఎందుకంటే మీ ఇష్యూ హైలైట్ అవ్వడానికి, లేకపోతే మీరు హైలైట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారిని సాఫ్ట్ టార్గెట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటివి చేస్తే కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. కాబట్టి ఇవి మానుకోండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు ఆయన చేసే పోరాటాలను చూస్తున్నారు. కానీ పక్కన వాళ్ళ మాటలు విని ఏమీ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే తిప్పికొట్టడం జన సైనికుల బాధ్యత కాదా? సుగాలి ప్రీతి కేసు ఆ రోజు కుటుంబానికి అండగా నిలిచిందెవరు? న్యాయం కోసం గొంతెత్తింది ఎవరు? ఆ రోజు పవన్ కళ్యాణ్ చూపిన చిత్తశుద్ధిని మర్చిపోయి ఇవాళ ఆయనను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఆ బాధ ఆ కుటుంబానికి తెలుసు. ఆ పోరాటం పవన్ కళ్యాణ్కి తెలుసు. అది తెలియని వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడడం మానేస్తేనే మంచిది. ఇక అమిత్ షాతో భేటీపై తప్పుడు ప్రచారాలు. అమిత్ షా ఇలా అన్నారు, పవన్ అలా విన్నారు అంటూ రకరకాల కట్టుకథలు అల్లి పవన్ డబ్బులు తీసుకున్నారని ఆరోపించడం ఏంటి? అదే ప్రశ్న జన సైనికులు ఎదురుగా అడిగితే మీరెలా చెబుతున్నారు? ఆధారాలేంటి అని అడిగితే తప్పేముంది? అబద్ధపు ప్రచారాలు చేస్తే నిలదీయడం తప్పెలా అవుతుంది? హైపర్ ఆది మాటల్లో చెప్పాలంటే విమర్శించేటప్పుడు సంస్కారం ఉండాలి. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు నిజాలు తెలుసుకోవాలి. అంతేకాని పక్కన వాళ్ళు ఏదో చెబితే ఇక్కడ వచ్చి గోల చేస్తే ఎలా? పవన్ ను విమర్శిస్తే ఆయన అభిమానులు రియాక్ట్ అవ్వడం సహజం. ఆ రియాక్షన్ చూసి భయపడి మళ్ళీ మా మీద దాడులు చేస్తున్నారు అని విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం పాతబడిన రాజకీయ డ్రామా. రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు, కానీ అవి అర్థవంతంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ మీద కక్షగట్టి అవాస్తవాలు ప్రచారం చేసే వారికి ఇది ఒక హెచ్చరిక. అభిమానం వెనుక ఉన్న ఆవేశం, అన్యాయాన్ని ఎదిరించే పోరాట పటిమను అర్థం చేసుకుంటే మంచిది. మరి ఈ అంశంపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి తాజా రాజకీయ మరియు ప్రజా సమస్యల అప్డేట్స్ కోసం News9 టీవీని వీక్షిస్తూ ఉండండి.